వాళ్ళని ఏది కరివేపాకులాగా తీసే పరిస్థితి. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నాశనం అవ్వడానికి ప్రధాన సూత్రధారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దీన్ని మేము ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు? పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక మహిళ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే చుట్టరకాలను కలిపి మీకు అది సిగ్గనిపించట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. అదేమంటే నేను వాళ్ళ ఓన్ సిస్టరు షర్మిల గారు, కజిన్ సిస్టరు మళ్ళా సునీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన విమర్శిస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సజ్జల వాళ్ళ టీము ఎంత ఒక మహిళని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అప్పటి వరకు గుర్తు రాలేదా? వాళ్ళకి ఎవరెవరితో పెళ్ళిళ్ళని ఎవరెవరితో వాళ్ళు ఇలా ఉన్నారని తెలీదా? ఇవాళ మీ మీద పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అన్నిటికంటే మరి వివేకానంద రెడ్డి గారు మర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇవాళ కేంద్రంలో మోడీ గారు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఒక నీతి నిజాయితీకి కొలబానం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఒక ఎన్డీఏ కూటమిగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో 400 సీట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో 160 అసెంబ్లీ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంటే దాన్ని భరించలేక ఓడిపోతామనే భయంతో వాళ్ళకి ఎంపీలు క్యాండిడేట్లు 5 ఎంపీలు మారిపోయారు. పార్టీ ఒక 18 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు, ఒక 4 ఎమ్మెల్సీలు మారిపోయారు, కార్పొరేషన్ చైర్మన్లు మారిపోయారు. ఇవాళ మీకు క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితి. ఎవరు అక్కడ మన ఏదో చెప్తూ ఉంటారు, మేము 151 మంది ఉన్నాం, 150 ఎక్కడ పోయారు మీ 151 మంది? ఎన్నిసార్లు మీరు లిస్టులు మారుతారు? అందుకనే నేను ఒకటి అడుగుతున్నాను, వివేకానంద రెడ్డి కేసు 5 సంవత్సరాలైంది. మార్చి 14వ తారీఖున 2019 జరిగితే మీరు ఆ రోజున హైకోర్టులో వేశారు, సిబిఐకి డిమాండ్ చేశారు. మీరు ఇవాళ హైకోర్టులో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? మీరు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే ఇది మా స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఏమి చెప్పక్కర్లే. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే తాడేపల్లి. ఇసుక ఎక్కడండి? 4,000 రూపాయలు ఇసుక ఎక్కడ? లారీ 40,000 రూపాయలు ఇసుక ఎక్కడ? సో ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఒక అరాచకాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాట్లాడితే నాపై యుద్ధానికి అందరూ వస్తున్నారు మాట్లాడతారు. ఏంది మీరేమన్నా యుద్ధానికి రావడానికి ఇదేమన్నా కత్తులు కట్టాలి? మీ అలవాటు. ఇక్కడ రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం కోసం ఈ రోజున కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజున కొన్ని కార్యక్రమాలను టేకప్ చేసి ప్రజల ముందుకు వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ముందు ఈ 3 పార్టీలతో కలిపి మీరు అది మర్చిపోయి మాట్లాడితే యుద్ధానికి ఏం యుద్ధం? మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. అదేవిధంగా ఆయనకి ఏంటంటే కొత్త వార్తలు